వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చాలా సీరియస్గా మద్యం మాఫియా వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది ఏపీలో. ఏదైతే కేసీ రెడ్డి ఈరోజు అరెస్ట్ అవ్వడం కానీ ఆయన అప్రూవ్గా మారి అనేక విషయాలను ఈరోజు బయటికి వెల్లడిస్తున్న తీరు కానీ నిజంగా అందరినీ కూడా నివ్వెరపోయేలా చేస్తుంది. 5 ఏళ్ల పాటు టీడీపీ ఎన్నోసార్లు చెప్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో మద్యం కుంభకోణాన్ని నడిపిస్తున్నారు అనేది. ఆ రోజు ఢిల్లీ స్థాయిలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలక అరెస్టులు జరిగాయి. కేజ్రీవాల్ దగ్గర ఏదైతే తీగలాగితే ఆ డొంక వచ్చి తెలంగాణలో కదిలింది, ఏపీని కూడా టచ్ చేసింది. తెలంగాణలో సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ అయిన కవిత అరెస్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ మొన్నటిదాకా జైల్లో ఉండి మొన్నే రిలీజ్ అయ్యారు. మరోవైపు చూస్తే ఏపీలో స్వయంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి కూడా దీంట్లో అరెస్ట్ అయ్యారు. అంతేకాదు ఆ రోజు వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి అల్లుడు వరుస అయిన శరత్చంద్రారెడ్డి కూడా దీంట్లో అరెస్ట్ అయ్యారు. సో అప్పుడే అనుకున్నారు ఇక ఆ స్థాయిలో మద్యం మాఫియా, మద్యం కుంభకోణాలు, లిక్కర్ మాఫియా వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ఇక ఏ స్థాయిలో వెళ్తుంది అనుకున్న సమయంలోనే మనీష్ సిసోడియా మొదలుకొని ఏకంగా కేజ్రీవాల్ అరెస్ట్ దాకా అది వెళ్ళింది. మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పూర్తి స్థాయిలో అంత డౌన్ఫాల్ అవ్వడానికి కారణం ఇది కూడా ఒక ఇష్యూ అనుకోవాలి. మద్యం మాఫియా వ్యవహారంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు కాదు, అవి వాస్తవాలు, ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ అనుకోవచ్చు. ఆయన అరెస్ట్ కూడా బయటకు వచ్చినారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఏపీలో లిక్కర్ మాఫియా వ్యవహారం గురించి కూడా చాలా చర్చ జరిగింది. పాపం టీడీపీ ఎప్పుడు అవకాశం వచ్చో దీన్ని హైలైట్ చేస్తూనే వచ్చింది. డైరెక్ట్గా క్యాష్ పేమెంట్ చేయడం. ఈరోజు మనం రోడ్డు మీద చిన్న ఐస్ క్రీమ్ కొనుక్కున్నా సరే, చిన్న కొబ్బరి బొండ తాగినా సరే, నీళ్ళు తాగినా సరే ఈరోజు మనం గూగుల్ పేనో ఫోన్పేనో చేస్తూ ఉన్నాం. అలాంటిది ఏపీ మద్యం షాపుల్లో 5 ఏళ్ల పాటు ఒక దందా జగన్మోహన్ రెడ్డి రూపంలో నడుస్తూ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపంలో నడుస్తూ వచ్చింది. ఎక్కడైనా ఎవరైనా సరే దాన్ని పర్చేస్ చేస్తే డైరెక్ట్ పేమెంట్ ఇచ్చే విధంగా, డైరెక్ట్ డబ్బులు ఇచ్చే విధంగా అది నడుస్తూ వచ్చింది. ఆ డబ్బులన్నీ తాడేపల్లికి వెళ్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపించి గగ్గోలు పెట్టినా దాన్ని పట్టించుకున్న నాదుడే లేకుండా పోయారు. కానీ ఎన్నికలకు ముందు మనం చూస్తే పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఆమె పార్టీ అధ్యక్షురాలు అయ్యారో బీజేపీకి, డైరెక్ట్గా ఈ ఇష్యూ మీద ఆధారాలను కూడా ఆమె అమిత్ షాకి ఇచ్చారు. వీలైతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అంటూ కూడా ఆమె ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. అంత స్టబ్బోర్న్గా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే ఈ ఇష్యూ మీద ఫస్ట్ పురంధరేశ్వరే. దాన్ని అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే పురంధేశ్వరి ఎపిసోడ్ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా ఈ ఇష్యూ కేంద్రంగానే టీడీపీ ప్రచారానికి వెళ్ళింది. అక్కడి తర్వాత చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత టీడీపీ ఎంపీగా గెలిచిన, నర్సరావుపేట ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ ఇష్యూని టేక్ ఓవర్ చేశారు. ఆయన చేసి అమిత్ షాకి కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీని మీద ఈడీ వేయాలన్నారు, సిబిఐ వేయాలన్నారు, అనేక రకాలుగా ఆయన అక్కడ రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. బయటకు వచ్చి కూడా రివీల్ చేశారు ఏం మాట్లాడారు అని. అప్పటి నుంచి అందరికీ డౌట్ ఉంది మద్యం మాఫియా వ్యవహారం సీరియస్ టోన్ తీసుకుంటుంది అనేది. ఈరోజు సిఐడి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సిట్ ఇవన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈడీ కూడా ఎంటర్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు కొంచెం సజ్జల శ్రీధర్ రెడ్డి మొదలుకొని విజయసాయిరెడ్డి అప్రూవ్గా మారడం వరకు ఈరోజు తాడేపల్లి కోసాలు కూడా కదిలిపోతున్నాయి కేసీ రెడ్డి అరెస్ట్తోని. ఇలానే ఇక రేపో మాపో జగన్ అరెస్ట్ తథ్యమనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఈరోజు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ సిపినే కాదు, విజయవాడ సిపినే కాదు, అటు సిట్ని ఇటు సిఐడి పోలీసులను కూడా అధికారులను కూడా అడుగుతున్న పరిస్థితి. ఆధారాలు మొత్తం మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం దీని కథ అనేసి. సో ఆ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అనేది అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్, మనకు తెలుస్తున్న సిచ్యువేషన్. ఇదంతా మనం పక్కన పెడితే ఈ ఇష్యూలో అధికార పార్టీ ఎంత సీరియస్గా దీని మీద ఫోకస్ పెడితే ఈ ఇష్యూలో అటు తిరిగి ఇటు తిరిగి ఈ రోజున ఆ పార్టీ నేతల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. కేసినేని నాని ఈరోజు నిద్ర లేకుండా చేస్తున్నారు కొంతమందికి, టీడీపీ అధికార పార్టీకి. తనకు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారా, తనకి నెగిటివ్గా కొంతమంది ప్రచారం చేస్తుంటే టీడీపీ అధిష్టానం ఆ రోజు కామ్గా ఉందా, లేకపోతే తాను ఉన్నా కూడా ఎంపీగా తన ప్లేస్లో తన తమ్ముడిని చిన్నిని తీసుకొచ్చి పెట్టారా, ఈ విషయాలన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకునే ఉన్నారు. రాజకీయాల నుంచి దూరం అవుతున్నానని ప్రకటన చేసినా బట్ తనకు అవకాశం వస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్టుగా ఈ రోజున ఆయన చిన్నిని టార్గెట్ చేసే ప్రయత్నం, ఉర్సా క్లస్టర్స్ మొదలుకొని అనేక ఇష్యూల్లో చిన్ని భాగోతాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఎంత వివరణ ఇచ్చుకున్న చిన్ని ఈ రోజున ప్రతిసారి కూడా దొరికిపోతూ ఉన్నారు ఆయన మీడియాలో. ఈరోజు ఏకంగా కేసీ రెడ్డితో ఆయనకున్న సంబంధాలను బట్టబయలు చేశారు. ప్రైడ్ ఇన్ఫ్రాకామ్ పేరుతోని వాళ్ళ వైఫ్తో సహా అనేక మంది కేసీ రెడ్డితో కలిసి బినామీలుగా ఉన్న వ్యవహారాన్ని ఒక బ్లాస్ట్ చేశారు కేసీఆర్ నాని. నిజానికి అనేక ఇష్యూలు ఉన్నాయి కాబట్టి ఇది హైలైట్ కాలేదు. సో మామూలుగా అయితే నిజంగానే దీని మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతున్న పరిస్థితి. అసలు దీని మీద ఎలాంటి మూవ్ తీసుకోవాలని అధికార పార్టీకి అర్థం కాని సిచ్యువేషన్ ఉందంటే అది వాస్తవంగా అది అబద్ధం కాదు. అంతటితో ఇది ఆగట్లేదు. ఇక్కడ చూస్తే ఈ రోజున కేసీఆర్ నాని మరో బాంబు పేల్చారు.
పక్కనే గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న చిన్నీని ఒక్కడి నుండి వదిలిపెట్టట్లేదు. గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న వెన్నిగళ్ల రామును కూడా ఈరోజు కేసుని టచ్ చేశారు. ఏదైతే మనం చెప్పుకున్న ప్రైడ్ ఇన్ఫ్రాకామ్లో వెన్నిగళ్ల రాము కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉన్నారు అనేది ఆధారాలతో సహా ఆయన బయటపెడతాం జరిగింది నాని. ఇక్కడే అందరూ కూడా ఉలిక్కి పడుతున్న పరిస్థితి. ఇప్పటికి ఆల్రెడీ చిన్ని పేరు వచ్చింది, కొంతమంది టీడీపీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు వెన్నిగళ్ల రామును కూడా నాని టచ్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి మనం చూసినట్లయితే వెన్నిగళ్ల రాము చాలా వివాదాలకు దూరంగా ఉంటాడనే పేరుంది. వెన్ కంపేర్డ్ విత్ కొడాలి నాని, వెన్నిగళ్ల రాము నిజంగా సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తే, ఒక ఎన్ఆర్ఐ అయినా. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఏదైతే అక్కడ గుడివాడలో ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు ఎన్నికలకు ముందు, ఎన్నికలకు ఒక దాదాపు 2 ఏళ్ల ముందు. ఎందుకంటే కొడాలి నాని లాంటి ఒక అరాచక శక్తిని అడ్డుకోవడానికి ఎవరో ఒకరు రావాలని చంద్రబాబు అనుకున్నారు. మనం చూసినట్టయితే 19లో అవినాష్ని పెట్టి ప్రయోగం చేసినా అది విఫల ప్రయోగంగా మిగిలింది. ఆ తర్వాత బూతులు అనేది చాలా చిన్నవాడుగా నాని మాట్లాడిన తీరు కానీ, ఒక బూతులు మంత్రి అనే దాన్ని ఎండార్స్ చేసినట్టు కానీ, అనేక రకాలుగా తను నోరు బారేసుకున్న విధానం కానీ, నాని లాంటి ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు అని అంతా ప్రపంచం అంతా కోరుకున్న తీరు కానీ, ఇవన్నీ కూడా నిజంగానే నానికి ఒక థ్రెట్గా మారాయి. అనేక మంది నాని మీద పోటీ చేస్తామంటే ఆ రోజు ముందుకు వచ్చారు. ఒక డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మొదలుకొని ఆఖరికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న రేణుకా చౌదరి వరకు. ఒక దశలో చూసినట్లయితే తారకరత్న వైఫ్ అయిన అలేఖ్య మొదలుకొని నందమూరి సుహాసిని వరకు చాలామంది పేర్లు వినిపించాయి కొడాలి నాని మీద పోటీ చేసేందుకు. ఇంతమంది వర్కౌట్ చేసినా చంద్రబాబు నాయుడు మాత్రం వెన్నిగళ్ల రాము మీదే ఫోకస్ పెట్టారు. అప్పటికే ఆయన ఒక సక్సెస్ఫుల్ ఎన్ఆర్ఐగా పేరుంది. ఇక ఆయనకి గుడివాడతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ వైఫ్కి కానీ వాళ్ళ మామయ్యకి కానీ. ఆ స్థాయిలో వాళ్ళ లోకల్గా ఒక ర్యాప్ ఉంది. ఈ క్రమంలో వెన్నిగళ్ల రాముకు ఒక అవకాశం ఇచ్చారు, ఆయన ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. దెన్ అంతగా గుడివాడిని ఓన్ చేసుకున్నారు. ఇంకోవైపు చూస్తే కూటమి వేవ్ మొన్నటి ఎన్నికల్లో దెన్ వెన్నిగళ్ల రాము ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత కూడా ఆయన కొడాలి నాని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్ళలేదు. కొన్ని ఇష్యూస్ని స్థానికంగా కొడాలి నాని కారణంగా సఫర్ అయిన వాళ్ళందరినీ కూడా దగ్గర తీసే ప్రయత్నం, థియేటర్స్ లాంటి వాళ్ళని తిరిగి మళ్ళీ ఇచ్చేసే ప్రయత్నం, నాని ఆక్రమించుకున్న వాటిని. సో అలా అంతేగా నాని మీద కేసులు పెట్టి ఆయన వెంటాడే ప్రయత్నం అయితే వెన్నిగళ్ల రాము వైపు నుంచి జరగలేదు. ఎప్పుడు కూడా ఒక వివాదరహితుడిగా వెన్నిగళ్ల రాముకి అయితే పేరుంది. ఆ స్థాయిలో అటు చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర కూడా ఆయనకి రేప ఉందనుకోవచ్చు. ఈ విషయంలో కొడాలి నానిని ఓడించారంటేనే ఆయన మీద కొంచెం ఎక్స్పోజర్ ఉంటుంది బేసిక్గా. దట్టు కృష్ణా జిల్లాలో అత్యంత చైతన్యవంతంగా ఉండే కాన్స్టిట్యున్సీస్ అంటే గన్నవరం, గుడివాడ ముందు చెప్పుకుంటాం మనం. సో అలా గుడివాడ నుంచి కొడాలి నాని లాంటి ఒక సీనియర్ మాజీ మంత్రి అలాంటి నేతను ఓడించి ఎమ్మెల్యే కావడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే కొడాలి నానికి అక్కడ మంచి బేస్ ఉంది కూడా, 4 times ఎమ్మెల్యే అయ్యారు ఆయన. దెన్ అలా వెన్నిగళ్ల రాముకు మంచి ఎక్స్పోజర్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ కాన్స్టిట్యున్సీని కూడా అంతే చూసుకుంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అటు ఏదైతే విదేశాలకు అటు లోకేష్ వెళ్ళినా, చంద్రబాబు నాయుడు వెళ్ళినా ఆ పర్యటనలో ఆయన కీలకంగా ఉంటున్నారు. పార్టీకి ఉన్న లాయల్టీని ఆయన ఎక్కడికక్కడ ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజున చిన్ని పేరు లిక్కర్ మాఫియా వ్యవహారంలో రాజకేశ్వరరెడ్డి పేరుతో పాటు కలిసి వస్తేనే ఈరోజు అందరూ ఉలిక్కి పడుతూ ఉంటే, ఈరోజు వెన్నిగళ్ల రాము కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ మరొక బొమ్మ పేల్చారు నాని. సో ఈ క్రమంలో ఈరోజు గుడివాడలో టీడీపీ ఫాలోయర్స్ కూడా, వెన్నిగళ్ల రాము ఫాలోయర్స్ ఒకసారిగా ఉలిక్కిపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే చిన్ని లాంటి వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా తాజాగా ఈడీ ఎంట్రీతో ఇది ఇంకా హాట్ టాపిక్ అయింది. సో ముందుగా టీడీపీ నేతల నుంచే ఈరోజు విచారణ స్టార్ట్ చేయాలన్న డిమాండ్లు వైసీపీ నుంచి వస్తూ ఉన్నాయి. టీడీపీ నేతలు ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో, వాళ్ళని టచ్ చేశాకే మమ్మల్ని టచ్ చేయాలని వైసీపీ నేతలు ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ఇష్యూ చాలా దూరం వెళ్ళింది ఇప్పటికే. ఇలాంటి సిచ్యువేషన్లో వెన్నిగళ్ల రాము పేరుని ఆధారాలతో సహా ఈరోజు నాని బయటికి తీసుకురావడం మాత్రం అది నిజంగా టీడీపీకి, వెన్నిగళ్ల రాముకి, అదేవిధంగా గుడివాడలో టీడీపీ ఫాలోయర్స్కి ఒక షాక్ అనుకోవాలి, వెన్నిగళ్ల రాము ఫాలోయర్స్కి. మరి ఈ విషయంలో చిన్నిలాగే వెన్నిగళ్ల రాము బయటకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఎంతవరకు ఆయన ఫాలోయర్స్ని ఆయన కన్విన్స్ చేయగలరు? మరి నాని ఇంకా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ మాట్లాడుతున్న క్రమంలో ఎంతవరకు తన పాత్ర ఉందా లేదా అసలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే వెన్నిగళ్ల రాము నుంచి రావాలనేది చాలామంది కోరుకుంటూ ఉన్నారు. లెట్స్ సీ మరి ఏ మలుపు తిరుగుతుంది వెన్నిగళ్ల రాము రాజకీయ భవిష్యత్తు ఈ విషయంలో అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.